హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్. ధనుర్మాసం. ఈ మాసం ఒక విశేషమైన మాసం. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఏర్పడేవి ఈ మాసాలు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించే సమయం ధనుస్సంక్రమణం. ధనస్సులో సూర్యుడుండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భూలోకంలో మానవులకు ఒక సంవత్సరం గడిస్తే దేవతలకు ఒక రోజు గడుస్తుందంటారు. ఈ ప్రకారంగా ఉత్తరాయణమంతా రాత్రి, దక్షిణాయనమంతా పగలుగా భావించబడుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించేటప్పుడు దక్షిణాయనం ఏర్పడుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు మకర సంక్రమణం ఏర్పడి ఉత్తరాయణం మొదలవుతుంది. దక్షిణాయనం దేవతలకు రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది అయినటువంటిదే ఈ ధనుర్మాసం. అందువలనే దీనిని దేవతలకు బ్రహ్మముహూర్త కాలంగా నిర్ణయించారు. ఈ ధనుర్మాసం దేవతలకు ప్రాతకాలం. ఈ సమయం చాలా విశేషమైనది. బ్రహ్మముహూర్త సమయం కేవలం మానవులకే కాదు, దేవతలకి కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఈ ధనుర్మాసం నెలంతా దేవతలు సత్వగుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు. విష్ణుమూర్తికి ఈ ధనుర్మాసం అంటే చాలా ప్రీతి. ఈ ధనుర్మాసం చలికాలంలో వస్తుంది. ఈ చలికాలంలో అంతటి చలిగాలి వీస్తున్నా కూడా శ్రీ మహావిష్ణువు భక్తులంతా ఈ నెల రోజులు బ్రహ్మముహూర్తంని మేల్కొని చన్నీటితో స్నానం చేసి సూర్యోదయానికి ముందే శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు. ఇంతటి వణికించే చలిలో కూడా తెల్లవారుజామునే ఆడవారు ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. తెల్లవారుజామున ఆకాశం ఇంకా చీకటితోనే నిండి ఉంటుంది. ఆ సమయంలో ఈ మాసమంతా మనకు హరినామ సంకీర్తనం వినిపిస్తుంది. ఈ మాసంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన భక్తుల పూజ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ మాసంలో మనం చేసే విష్ణు పూజ వైకుంఠ ద్వారం దాటి నేరుగా ఆ శ్రీమన్నారాయణుడిని చేరుతుంది. ఆయన కోసం మనం పెట్టే ఒక్క దీపం, ఆయన కోసం మనం పఠించే ఒక స్తోత్రం, ఆయన కోసం మనం చేసే నామజపం, ఆయన కోసం మనం సమర్పించే పుష్పాలు, తులసిమాల అన్నీ నేరుగా ఆ శ్రీ మహావిష్ణువు చరణాల వద్దకు చేరుతాయి. భక్తిలో మనం ఆ శ్రీ మహావిష్ణువుకి మరింత చేరువ కాగలుగుతాం. మరే ఇతర మాసంలో కూడా మనకి ఇంతటి అవకాశం ఉండదు. అందుకే ఆ శ్రీమన్నారాయణుడి భక్తులు ఎవరూ కూడా ఈ మాసాన్ని వదులుకోరు. ఆండాల్ గోదాదేవి కూడా ఈ మాసంలోని శ్రీకృష్ణుణ్ణి పూజించి ఆయనలో ఐక్యమైంది. అసలు ఈ మాసానికి అంతటి విశిష్టత ఎందుకు ఏర్పడింది? ఆండాల్ గోదాదేవి ఎవరు? ఆమె శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా చేరుకుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు రాబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మనం ధనుర్మాసం అసలు కథ తెలుసుకుందాం. ధనుర్మాసం అంటే మనకి ముందుగా గుర్తొచ్చే పేరు ఆండాల్ గోదాదేవి. కానీ ఆమె కంటే ముందు మనం ఒకరి గురించి తెలుసుకోవాలి. ఆయనే పెరియాళ్వార్, గోదాదేవి తండ్రి. ఈయనని విష్ణుచిత్తుడు అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువుని సేవించుకోవడానికి శ్రీ మహావిష్ణువు శంఖం, చక్రం, గద, ఖడ్గం, గరుత్మంతుడు, భూదేవి ఇంకా మొదలైన వారంతా ఈ భూమిపై జన్మించారు. వారినే మనం ఆళ్వార్లు అని పిలుస్తాం. ఈ ఆళ్వార్లు మొత్తం 12 మంది. ఈ ఆళ్వార్లలో ఒకరి విష్ణుచిత్తుడు. ఈయన సాక్షాత్తు గరుత్మంతుడి అంశతో జన్మించారు. అందువలన ఇతను జన్మించినప్పటి నుండి కూడా మహావిష్ణువు అంటే అమిత ప్రేమ. ఈయన ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన జన్మించిన ప్రదేశమే శ్రీవిల్లుపుత్తూరు. విష్ణుచిత్తుల వారు చిన్నతనం నుండి కూడా వేద పాఠశాలకు వెళ్ళి వేదం ఏమీ అభ్యసించకుండా స్వామిని సేవించుకుంటూ ఆయనకు కైంకర్యాలు చేసుకుంటూ కాలం గడిపేవారు. శ్రీవిల్లుపుత్తూరులో వటపత్ర సాయి అనే మందిరం ఉంది. అది శ్రీకృష్ణుడి మందిరం. ఆ గుడిలోనే విష్ణుచిత్తులు శ్రీకృష్ణుడిని పూజించుకుంటూ తన కాలం గడిపేవారు. ఆయనకు నారాయణుడిపై తప్ప డబ్బుపై ఎప్పుడూ వ్యామోహం ఉండేది కాదు. డబ్బు సంపాదించాలి అనే ఆలోచన కూడా ఉండేది కాదు. మరి అంతటి బీదస్థితిలో స్వామివారిని ఎలా ఆరాధించాలా అని ఆలోచిస్తున్న సమయంలో స్వామివారికి తులసి అన్న, పుష్పాలు అన్న చాలా ఇష్టమని తెలుసుకున్నారు. అప్పుడు తనే స్వయంగా తులసివనం, పుష్పవనాలు నాటడం మొదలుపెట్టారు. ఆయన తోటలో పూచిన పుష్పాలు, తులసితో మాలలు కడుతూ
వటపత్రసాయి గుడిలో సమర్పిస్తూ ఆ స్వామిని అలా సేవించుకుంటూ ఉండేవారు. విష్ణుచిత్తుల వారికి చిన్నతనం నుండి నారాయణుడు కలలో కనిపించి ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. ఈ విధంగా స్వామిని ఆరాధిస్తూ ఆయన మధ్య వయసుకు చేరుకుంటారు. ఇదిలా ఉండగా మథురా నగరాన్ని వల్లభదేవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఈ రాజ్యం, అధికారం, సంపద ఇవేమీ శాశ్వతం కావని, కేవలం పరమాత్మ ఒక్కడే శాశ్వతమని గ్రహిస్తాడు. అప్పటి నుండి ఎలాగైనా మోక్షాన్ని పొందాలని భావిస్తాడు. కానీ ఏ దేవుణ్ణి ఆరాధిస్తే త్వరగా మోక్షం పొందుతారో అతనికి అర్థం కాదు. అతనికి చాలామంది చాలా దేవతల కోసం చెప్తారు. ఇప్పుడు అతనికి ఎవరిని ఆరాధించాలో అసలు అర్థం కాదు. అందువలన అతను ఒక నిర్ణయానికి వస్తాడు. ఎవరైతే నాకు ఖచ్చితంగా ఈ దేవుణ్ణి ఆరాధించడం వల్ల మోక్షం లభిస్తుంది అని నిరూపిస్తారో నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తాను. అందుకుగాను అతను ఒక పోటీ పెడతారు. ఆయన రాజకోట ముందు ఒక కర్రను పాతిపెట్టి దానికి 1,00,000 వరహాల మూటను కడతారు. ఇప్పుడు ఎవరైతే వచ్చి అలానా దేవుడు గొప్పవాడు, ఆయన్ని ఆరాధిస్తే మోక్షం లభిస్తుంది అని తనకు నిరూపిస్తారో అప్పుడు ఆ భగవంతుడి శక్తి వల్ల ఆ మూట తెగి కింద పడుతుంది. అప్పుడు నేను ఆయననే ఆరాధిస్తాను అని అంటాడు. ఈ 1,00,000 వరహాలు సంపాదించడానికి అనేక మంది పోటీకి హాజరవుతారు. ఈ విషయం గురించి శ్రీ మహావిష్ణువు విష్ణుచిత్తుల వారికి కలలో కనపడి ఆ పోటీకి వెళ్ళమని చెప్తారు. కానీ డబ్బుపై ఆశ లేని విష్ణుచిత్తుల వారు దానికి అంగీకరించరు. కానీ శ్రీ మహావిష్ణువు వెళ్ళి అక్కడ నన్ను పూజించడం ద్వారానే మోక్షం పొందుతారు అనే విషయాన్ని నిరూపించి రమ్మంటారు. కానీ దానికి విష్ణుచిత్తుల వారు నేనేమీ చదువుకోలేదు, వేదాలు కూడా నాకేమీ రావు, నేను అక్కడ ఏ విధంగా నిరూపించగలను అని అడుగుతారు. నువ్వు అక్కడికి వెళ్ళి చూడు అని శ్రీ మహావిష్ణువు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తారు. మేల్కొన్న తర్వాత విష్ణుచిత్తుల వారు మథురా నగరం చేరుకుంటారు. అక్కడికి వెళ్ళి ఆ కర్ర దగ్గర నించోగానే విష్ణుచిత్తుల వారికి తెలియకుండానే పురాణాలు, వేదాలు అన్నీ చెప్పేస్తారు. ఆఖరికి ఆ 1,00,000 వరహాల మూట తెగి విష్ణుచిత్తుల వారి పాదాల వద్ద పడుతుంది. ఇది చూసిన ఆ రాజు చాలా సంతోషపడి విష్ణుచిత్తుల వారిని ఏనుగెక్కించి ఆ ఊరంతా తిప్పి సన్మానం చేస్తారు. అలాగే 1,00,000 వరహాలను కూడా బహుమతిగా ఇస్తారు. కానీ ఈ సన్మానాలు, వరహాలపై ఆశలేని విష్ణుచిత్తుల వారు కొంచెం కూడా చలించకుండా తను సంపాదించిన ఆ 1,00,000 వరహాల్ని తిరిగి తీసుకువచ్చి శ్రీవిల్లుపుత్తూరులోని వటపత్రసాయి ఆలయానికి విరాళంగా ఇచ్చేస్తారు. తిరిగి తన తోటలోకి వెళ్ళి తులసివన సంరక్షణ మొదలు పెడతారు. ఇలా కొద్ది రోజులకి విష్ణుచిత్తుడికి తన తులసివనంలో ఒక చిన్న పాప కనిపిస్తుంది. సీతాదేవి ఏ విధంగా అయితే జనక మహారాజుకి దొరుకుతుందో అదే విధంగా ఈ పాప విష్ణుచిత్తుల వారికి దొరుకుతుంది. ఈమె సాక్షాత్తు భూదేవి అంశతో జన్మించిన శిశువు. కానీ ఆ విషయం విష్ణుచిత్తుల వారికి తెలియదు. ఆ పాపని తన కుమార్తెగా భావించి గోదాయి అని నామకరణం చేసి ప్రేమగా పెంచుతుంటాడు. ఆమెకు చిన్నతనం నుండి శ్రీ మహావిష్ణువు గురించిన కథలను చెప్తూ అలాగే శ్రీకృష్ణ లీలలను గురించి వర్ణిస్తుంటాడు. పెరిగి పెద్దదవుతున్న గోదాదేవి తన తండ్రి చెప్పిన విషయాలన్నీ ఆలోచిస్తూ ఆ నారాయణుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటుంది. తన తండ్రిని ప్రశ్నించి నారాయణుడి గురించి, శ్రీకృష్ణుడి గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేది. అలా చిన్నతనం నుండి నారాయణుడే లోకంగా బ్రతికేది. ఆయనపై చాలా ప్రేమను పెంచుకుంటుంది. తన తండ్రి రోజు తన తోటలోని పూలను, తులసిమాలలను కోసి మాలలు కట్టి శ్రీవిల్లుపుత్తూరులోని వటపత్రసాయి ఆలయంలో శ్రీకృష్ణుడికి సమర్పిస్తూ ఉండేవారు. కానీ వాటిని సమర్పించే ముందు గోదాదేవి రోజు ఆ మాలలను తనే ధరించి అవి ఎలా ఉన్నాయి, అందంగా ఉన్నాయో లేవో శ్రీకృష్ణుడు వేసుకుంటే ఇవి ఆయనకు ఎలా ఉంటాయో తాను వేసి చూసుకునేది. ఆ మాలలను ధరించి తనని తాను ఒక బావిలోని నీటిలో చూసుకునేది. తన ప్రతిబింబాన్ని ఆ బావిలోని నీటిలో చూసుకొని ఆ మాలలు చాలా బాగున్నాయి అన్నా కానీ తిరిగి తీసుకువచ్చి అక్కడ పెట్టేసేది. ఇది తెలియని విష్ణుచిత్తుల వారు ఆ మాలలను తీసుకువెళ్ళి ఆలయంలో సమర్పించేవారు. ఇలా గోదాదేవి పెరిగి పెద్దదై యుక్త వయస్సుకి చేరుకుంటుంది. ఆమె ఎప్పుడూ కూడా కృష్ణుడి ఊహల్లోనే మునిగిపోతుంది. తాను వివాహం చేసుకుంటే కృష్ణుడినే వివాహం చేసుకోవాలి అనుకుంటుంది. కానీ ఆయన్ని ఎలా చేరుకోవాలి, ఆయనను ఎలా వివాహం చేసుకోవాలో గోదాదేవికి అర్థం కాదు. శ్రీకృష్ణుని పొందడం ఎలాగా అని భాగవతం, కృష్ణలీలలు
ఇంకా అనేక కథలను గురించి తెలుసుకుంటుంది. వీటన్నిటిలో ఆమెను ఒక కథ కదిలిస్తుంది. అదే గోపికల కథ. శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోపికలు మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసంలో కాత్యాయనీదేవి వ్రతం చేస్తారు. ఇప్పుడు తాను కూడా అదే విధంగా ఈ ధనుర్మాసం నెల రోజులు శ్రీకృష్ణుని పూజించి ఆయనను భర్తగా పొందాలనుకుంటుంది. ధనుర్మాసం కోసం చూస్తూ ఉంటుంది. ఈలోపు ధనుర్మాసం వస్తుంది. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజించి ఆరాధించి ఆయన మీద 30 పాసురాలని రచిస్తుంది. ఈ పాసురాలు సాధారణమైన పాసురాలు కాదు. గోదాదేవిని శ్రీ రంగనాథునిలో ఐక్యమయ్యేలా చేసిన పాసురాలు. ఎంతో శక్తివంతమైనవి. గోదాదేవి చిన్నతనం నుండి ఏ విధంగా అయితే మాలలను ధరించి తిరిగి అక్కడ పెట్టేస్తూ ఉండేదో అదే విధంగా ఈ నెల రోజులు కూడా చేస్తూ ఉండేది. ఒకరోజు విష్ణుచిత్తుల వారు మాలలను ఆలయానికి తీసుకువెళ్తుండగా అందులో ఒక తల వెంట్రుక కనిపిస్తుంది. ఆయనకి ఆశ్చర్యం కలుగుతుంది. తాను ఎంతో భక్తి శ్రద్ధలతో అల్లిన మాలలలో ఈ వెంట్రుక ఎలా వచ్చింది అని అనుమానం కూడా కలుగుతుంది. అది తెలుసుకుందామని మరుసటి రోజు తాను అల్లిన మాలలను ఇంట్లో పూజా మందిరం వద్ద పెడతాడు. తాను బయటికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ మాలలను గోదాదేవి ధరించడం చూస్తాడు. గోదాదేవి ఆ మాలలను ధరించి తిరిగి అక్కడ పెట్టడం చూసి అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. వచ్చి గోదాదేవిని ప్రశ్నిస్తాడు. స్వామివారికి వేసిన మాలలను మనం నిర్మాల్యంగా తీసుకుంటామని, కానీ మన నిర్మాల్యం స్వామివారికి వేయకూడదని, ఇంతటి అపరాధం ఆమె ఎలా చేసింది అని ఆమెను ప్రశ్నిస్తాడు. అతడు ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తం ఏమిటని ఆ నారాయణ్ణి అడుగుతాడు. ఈ అపరాధ భావంతో అతడు ఏమీ తినడం మానేసి మళ్ళీ పూలను తులసిని సేకరించి కొత్తగా మాలలను అల్లి గుడిలో సమర్పించడానికి తీసుకువెళ్తాడు. గుడిలో ఈ మాలలను స్వామివారికి సమర్పిస్తున్న సమయంలో సమర్పించిన మాలలు అలాగే కింద పడిపోతుంటాయి. ఎన్నిసార్లు పెడుతున్నా సరే మాల కింద పడిపోతూనే ఉంటుంది. విష్ణుచిత్తుల వారికి ఏమీ అర్థం కాదు. అప్పుడు ఆయన నారాయణ్ణి అడుగుతాడు ఎందుకు ఇలా జరుగుతుందని. దానికి శ్రీ మహావిష్ణువు సమాధానం చెప్తాడు. చిన్నతనం నుండి గోద తాను ధరించిన మాలలనే తనకు సమర్పిస్తుందని, తనకు ఆ మాలలంటే ఎంతో ఇష్టమని, ఆ మాలల నుండి వచ్చే పరిమళం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, ఈరోజు ఈ మాలలు అలా లేవని, అందుకే నేను ధరించడం లేదని చెప్తాడు. అప్పటి వరకు అపరాధ భావంతో బాధపడుతున్న విష్ణుచిత్తుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తన కూతురు చేసిన తప్పుకు క్షమించమని, తను ఒక సామాన్య మానవురాలని, ఆమె ధరించిన మాలలను మీరు స్వీకరించడం ఏంటని ప్రశ్నిస్తాడు. దానికి శ్రీ మహావిష్ణువు గోదాదేవి సామాన్యమైన బాలిక కాదని, సాక్షాత్తు భూదేవి అంశాన్ని, తనను వివాహం చేసుకోవడానికే జన్మించిందని తెలియజేస్తాడు. అదేవిధంగా నేను గోదాదేవిని వివాహం చేసుకుంటానని, నాకు ఉన్న 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో గోదాదేవి ఏ అలంకారంలో అయితే నన్ను ఇష్టపడుతుందో ఆ అలంకారంలోనే వచ్చి నేను తనని వివాహం చేసుకుంటానని చెప్తాడు. ఈ విషయం విన్న విష్ణుచిత్తుల వారు ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆనందపడతారు. ఇంటికి వెళ్ళి గోదాదేవికి ఈ విషయాన్ని తెలియజేస్తారు. 108 వైష్ణవ ధామాలలో శ్రీరంగంలోని శ్రీ రంగనాథుడంటే తనకి ఎంతో ప్రేమని, ఆయననే వివాహం చేసుకుంటానని గోదాదేవి తెలియజేస్తుంది. ఈ విషయాన్ని విష్ణుచిత్తుల వారు శ్రీ మహావిష్ణువుకి తెలియజేస్తారు. దానికి శ్రీ మహావిష్ణువు గోదాదేవిని పెళ్లి కుమార్తెలాగా అలంకారం చేసి శ్రీరంగంలోని తన క్షేత్రానికి తీసుకురమ్మని విష్ణుచిత్తులతో చెప్తాడు. తరువాతి రోజు అదేవిధంగా గోదాదేవిని పెళ్లి కుమార్తె అలంకారంలో విష్ణుచిత్తుడు శ్రీరంగంలోని శ్రీరంగం క్షేత్రానికి తీసుకువెళ్తాడు. అక్కడ అందరూ చూస్తుండగానే గోదాదేవి శ్రీ రంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో ఐక్యమైపోతుంది. ఇదంతా చూసిన విష్ణుచిత్తుడు శ్రీ మహావిష్ణువుకి స్వయంగా కన్యాదానం చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందపడతాడు. ఈ కథ ద్వారా ధనుర్మాసం యొక్క విశిష్టతను మనం తెలుసుకోవచ్చు. ఈ ధనుర్మాసం 30 రోజులు గోదాదేవి శ్రీకృష్ణుని పూజించి ఆయనలో ఐక్యమయ్యే వరాన్ని పొందింది. ఈ ధనుర్మాసం సాధారణమైనది కాదు. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవతలంతా నిద్రిస్తున్న దక్షిణాయనం సమయంలో ఈ బ్రహ్మముహూర్త కాలాన శ్రీ మహావిష్ణువు మాత్రం మేల్కొనే ఉంటాడు, తన భక్తులు చేసే పూజను స్వీకరించడానికి.
గోదాదేవి కథ ద్వారా మానవులుగా పుట్టినా కూడా మనం ఆ నారాయణుడిని ప్రేమతో సేవిస్తే ఆయన తన భక్తులకు లొంగిపోతాడు. ఆయన తన భక్తుల నుండి ఆశించేది కేవలం ప్రేమ మాత్రమే. ఆయన ప్రేమను మనం పరిపూర్ణంగా పొందడానికి అనువైన సమయమే ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఆ శ్రీమన్నారాయణుడిని తులసి దళాలతో అర్చించి, పుష్పాలతో పూజించి, నైవేద్యాలను సమర్పించి ఎవరైతే ఈ 30 పాసురాలు చదువుతారో వారు స్వయంగా విష్ణువుకి ప్రియమైన వారిగా మారిపోతారు. ఈ విధంగా పూజించిన వారు మహావిష్ణువుతో ఏర్పరచుకున్న అనుబంధం ఎప్పటికీ విడిపోదు. అది ఈ ఒక్క జన్మతోనే కాదు, మన ఆత్మ తీసుకున్న ప్రతి జన్మలోనూ శ్రీ మహావిష్ణువుపై ప్రేమ అలాగే ఉంటుంది. ఆయనను ఆరాధించాలి, పూజించాలి అనే కోరిక బలంగా ఉంటుంది. ఏ విధంగా అయితే గరుత్మంతుడు అంశ నుంచి జన్మించిన విష్ణుచిత్తుడు పుట్టినప్పటి నుండి కూడా శ్రీ మహావిష్ణువు తప్ప వేరే ఏ లోకం లేకుండా బ్రతికాడో, అదేవిధంగా భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి శ్రీ మహావిష్ణువుని పొందాలని తప్ప ఇంకేమీ ఆశించలేదు. మనం కూడా ఈ కాలంలో చేసే విష్ణు పూజ ద్వారా ఆయనకు అంత చేరువ కావచ్చు. గరుత్మంతుడి అంశతో జన్మించిన విష్ణుచిత్తుడు మానవ శరీరంలో జన్మించినప్పటికీ ఆయనది దైవ అంశ. అదేవిధంగా గోదాదేవిది కూడా. వైకుంఠంలో వారికి ఎప్పుడు శ్రీమన్నారాయణుడి ధ్యాసే. అదేవిధంగా భూలోకంలో జన్మించినప్పటికీ కూడా వారు తమ పూర్వజన్మ స్మృతులను మర్చిపోలేకపోయారు. అదేవిధంగా మనం కూడా ఈ జన్మలో మనం పూజించే దైవానికి ఎంతో చేరువవుతాం. ఈ అనుబంధం జన్మ జన్మలకి కొనసాగుతుంది. ఇలా జన్మ జన్మల అనుబంధం భగవంతుడితో మనం కలుపుకోవాలనుకుంటే ఇలా ధనుర్మాసం అనే ముఖ్యమైన మాసాలలో ఆయనను పూజించడం ద్వారానే లభిస్తుంది. ఈ ధనుర్మాసం నెలంతా పూజ చేయలేకపోయినా భక్తి శ్రద్ధలతో కేవలం ఒక్కరోజైనా బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందే శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే వారికి మోక్షం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.